గంజాయి మత్తు పదార్థాలపై బాల్యదశ నుంచే అవగాహన కల్పిస్తే సమాజం అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందని రాష్ట్ర యాంటీ డ్రగ్స్ బ్యూరో డీసీపీ రమేష్ అన్నారు. హైదరాబాద్ కవాడిగూడలోని చిత్రాల నరసింహులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలీసులు గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలను వినియోగించే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని యాంటీ డ్రగ్స్ బ్యూరో డీసీపీ రమేష్ సూచించారు. ఎలాంటి నష్టాలు లాభాలు జరుగుతూ ఉన్నాయి, డ్రగ్స్ వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే దాని మీద మేము వాళ్లకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకు దీని గురించి అవేర్నెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం డాగ్స్ కూడా ఏ విధంగా డ్రగ్స్ వాడినటువంటి వాళ్ళను కూడా పట్టుకుంటుందని వాళ్ళకు ఒక డెమో కూడా చేసి చూపించడం జరిగింది. స్కూల్ కు చుట్టుపక్కల పాన్ షాప్స్ కానీ, కిరాణం షాప్స్ కానీ ఎట్లాంటివైనా ఉంటే వాళ్ళను కూడా పిలిచి వాళ్ళకు కూడా మేము ఎవరికి చాక్లెట్స్ కానీ ఇలాంటివి కానీ చూడొద్దని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా స్టూడెంట్స్కు, టీచర్స్కు అందరికీ ఈరోజు మేము ఈ డ్రగ్స్ పట్ల ఒక అవగాహన కల్పించినాము.